ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిన్నర కాలంలోనే పోలవరం ప్రాజెక్టు పనులను 13% మేర చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సహకార వ్యవస్థ సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉందని, ఈ రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో రేపటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు 36వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు బుక్ ఫెస్టివల్ నిర్వాహకులు విజయ్ కుమార్ వెల్లడించారు. రాజముద్రలతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను రేపటి నుంచి పంపిణీ చేయనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇక వివరాలు: ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు పాలన దగ్గర చేయడానికి పోలవరం జిల్లా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గతంలో రంపచోడవరం నుంచి పాడేరుకు 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని, ఇప్పుడు రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటుతో ప్రజలకు పాలనాపరంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిన్నర కాలంలోనే పోలవరం ప్రాజెక్టు పనులను 13% మేర చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మొత్తంగా చూస్తే ఈ ప్రాజెక్టు పనులు 87% మేర పూర్తి అయినట్లు వెల్లడించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిర్వాసితులకు ఏడాదిలోనే 1,894 కోట్ల రూపాయలను విడుదల చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని సూచించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేస్తూ, సంవత్సరన్నర కాలంలోనే 13% పోలవరం పనులు పూర్తి చేసి మరి ఇప్పటికే దగ్గర 87% పనులు మేము పూర్తి చేయగలిగాం. 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంకి అనుగుణంగా పనులు ముందుకెళ్తున్నాయనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, వెలుగొండను కూడా 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకుని ఇరిగేషన్ శాఖ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది. దేశ అభివృద్ధి ప్రయాణంలో 2025వ సంవత్సరం ఒక నిర్వచనాత్మక అధ్యాయంగా నిలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో 2025 సంస్కరణల సంవత్సరంగా నిలిచిన ఈ ఏడాది కాలంలో భారతదేశం సాధించిన పురోగతి గురించి ఆకాశవాణి అందిస్తున్న కథనం. 2025వ సంవత్సరంలో భారతదేశంపై ప్రపంచ దేశాల అభిప్రాయం గణనీయంగా మారింది. ప్రపంచ బ్యాంకు భారత్ను అత్యంత ఆర్థిక సమానత్వం ఉన్న సమాజాల్లో ఒకటిగా గుర్తించగా, గత దశాబ్దంలో దాదాపు 17 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చిన దేశంగా ప్రశంసించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO నివేదిక ప్రకారం సామాజిక భద్రతా కవరేజ్ 64.3% పెరగగా, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF UPIని ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ టైం చెల్లింపుల వ్యవస్థగా గుర్తించింది. గ్లోబల్ ఆవిష్కరణలు, డిజిటల్ నైపుణ్యం, AI రంగాల్లో భారత్ కీలక స్థానాల్లో నిలిచింది. మొత్తంగా 2025లో పాలనాపరమైన సంస్కరణలతో గ్లోబల్ విశ్వాసాన్ని సంపాదించిన దేశంగా భారత్ నిలిచింది. సహకార వ్యవస్థ సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉందని, ఈ రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ సహకార సంవత్సరం రాష్ట్ర స్థాయి సహకార సదస్సు 2025 ముగింపు వేడుకలను నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ రైతాంగానికి క్షేత్రస్థాయిలో అండగా నిలిచేందుకు సహకార సంఘాలు ఎంతో అవసరమన్నారు. ఒకప్పుడు సాంకేతికతకు దూరంగా ఉన్న సహకార వ్యవస్థ ఇప్పుడు కంప్యూటరీకరణతో వాణిజ్య బ్యాంకులతో పోటీపడే స్థాయికి ఎదిగిందని మంత్రి కె అచ్చెన్నాయుడు కొనియాడుతూ, ఈరోజు చూసుకుంటే 29 కోట్ల మంది సభ్యులు సహకార వ్యవస్థలో ఉన్నారు. ఎంతమంది ఈ వ్యవస్థతో ముడిపడి ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా కోఆపరేటివ్ వ్యవస్థని కంప్యూటరైజ్ తీసుకోవాలని చెప్పి ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. వ్యవస్థ అంతా కంప్యూటరైజ్ అయింది కాబట్టి కమర్షియల్ బ్యాంక్స్ ధీటుగా టాప్ నడుపుతున్న విషయం కూడా గుర్తు చేస్తున్నాం. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు 36వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు బుక్ ఫెస్టివల్ నిర్వాహకులు విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ పుస్తక మహోత్సవానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు పుస్తక ప్రదర్శన కొనసాగుతుందని చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ నరసింహ ఈ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభిస్తారని విజయ్ కుమార్ తెలియజేస్తూ, ప్రచురణ రంగం కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ యువతల తాలూకు ఆకాంక్షలకు అనుగుణమైనటువంటి పుస్తకాలను ప్రచురిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనే విషయం కూడా లాస్ట్ బుక్ ఫెస్టివల్ అట్లాగే హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో 2 పుస్తక మహోత్సవాలు మాకు తెలియజేశాయి. ఈ పుస్తక మహోత్సవాన్ని సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా న్యాయమూర్తి పి నరసింహం గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. అనేక మంది ప్రముఖులు ప్రారంభోత్సవ సభలో పాల్గొనున్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు గజల్ శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు నగరంలోని భారతీయ విద్యాభవన్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, తొలి రోజు ఉదయం 9 గంటలకు అన్నమయ్య గళార్చనలతో మహాసభలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై 3వ ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్ను ఆవిష్కరిస్తారని చెప్పారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ పథకంపై ఈ నెల 5 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ పథకం పనులపై కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ పథకంలో భాగంగా 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. ఈ పని దినాలకు సంబంధించి వేతనాలను 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనున్నట్లు వివరించారు. రాజముద్రలతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రేపటి నుంచి పంపిణీ చేయనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. భీమవరం నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రెవెన్యూ క్లినిక్ నిర్వహణ అంశాలపై జేసీ, ఆర్డీఓలు, తహసీల్దార్లతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష సమావేశం నిన్న నిర్వహించారు. జిల్లాకు 75,804 పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయని, వీటిని 110 గ్రామాలలో పంపిణీ చేసేందుకు తహసీల్దార్లు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. పట్టాదారు పాస్ పుస్తకాలలో వివరాలు సక్రమంగా ఉన్నది లేనిది క్షుణ్ణంగా పరిశీలించి రైతులకు అందజేయాలని చెప్పారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఉత్తర ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు, రేపు 1-2 చోట్ల పొగమంచు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జి. లక్ష్మి పేర్కొంటూ, రాగల 2 రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు ఉండదు. గడిచిన 24 గంటల్లో కళింగపట్నము మరియు జంగమహేశ్వరపురంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెంటీగ్రేడ్గాను నమోదైనవి. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిన్నర కాలంలోనే పోలవరం ప్రాజెక్టు పనులను 13% మేర చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సహకార వ్యవస్థ సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉందని, ఈ రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.